ఏంటమ్మా? పదమ్మా, మనం ఈ ఇంటికి, ఈ ఊరికి, ఈ మనుషులకి దూరంగా వెళ్ళిపోదాం. ఎందుకమ్మా వెళ్ళిపోవటం? భర్తను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకుని బ్రతకలేనమ్మా. నేను బ్రతకలేను. ఏమైందమ్మా ఇప్పుడు? గోపి సిఐడి ఆఫీసరట. నిన్ను నా దగ్గర నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జరిగేదేదో జరగని, చేసిన తప్పుకు శిక్ష తప్పదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను నిన్ను రక్షించుకుంటాను. ఎవ్వరికీ తెలియకుండా దూరంగా తీసుకెళ్లి నిన్ను నేను దాచుకుంటాను. మనం దూరం వెళ్ళేలా మనం చేసిన తప్పు దూరం కాదమ్మా. రాధా, అమ్మా, శిక్ష అనుభవించటంలోనే శాంతి ఉంది. దోషిగా దొరికిపోవటంలోనే మనశ్శాంతి ఉంది. రాధా, నేను నీ కన్న తల్లిని కాదు కదా, అందుకే నా మాట కాదంటున్నావు. అమ్మా, నీ చేతులు పట్టు బతిమాలుతాను. నా మాట కాదనుకో. తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదా. అలాగేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే. కానీ రాధా, నా బంగారు తల్లి, వెళ్ళి కారులో కూర్చో. దివా, అమ్మా, సామాన్లన్నీ కారులో పెట్టించావా? పెట్టించానండి. నేను చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేయించావా? మళ్ళీ మళ్ళీ చెప్పాలమ్మా తమరు. నేను వచ్చే వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా. ఆగు, రాధను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏ, నీకు చెప్పాలా? నేను తెలుసుకోవాలి. ప్రమాదానికి దూరంగా కాదు, చావుకి దగ్గరగా. నోర్మై. ఏ, నిజం చెప్పుతున్నందుక? కాదు, కళ్ళు నెత్తికెక్కినందుకు. ముందు అవతలకు వెళ్ళు. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. ఏ, ఎదిరిస్తున్నావా? అవసరమైతే బెదిరిస్తాను కూడా. కాదు, రాధా అమ్మని. రాధా అమ్మవా? అయితే ఏమిటంటావు? ఆస్తి కోసం నువ్వు నా బిడ్డకు అపాయం తలబెడితే నేను ఊరుకోనంటాను. ఊరుకోకేం చేస్తావు? దాగి ఉన్న రహస్యాన్ని, దాచిన నిజాన్ని బయట పెడతాను. నిజం బయట పెడితే నీ కూతురు ప్రాణం ఏమవుతుందో తెలుసా? బయట పెట్టకపోయినా ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, అడు తప్పుకో. సావిత్రి, నీ మంచి కోరే చెప్తున్నాను. ఇప్పటికైనా మర్యాదగా నీ తప్పులు ఒప్పుకో. అంతవరకు వచ్చావా? బిడ్డ ప్రాణం కోసం కన్న తల్లి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఏం చేస్తావు? నీ ప్రాణమైనా ఇస్తావా? నా బిడ్డను రక్షించుకోవడానికి మరో ప్రాణమైనా తీస్తాను. ఏమిటో అధిక ప్రసంగం? తప్పుకో. తప్పుకోను. చెప్పేది నీకే. నేను చెప్పేది నీకే.